మా నాన్నగారి సాక్ష్యం కనుక మీకు తెలిసినట్లయితే, ఆయన అమెరికా దేశంలో చదువుకొని ఆయన చదువు పూర్తయి ఫ్లైట్లో తిరిగి వస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడంట. నేను నిన్ను చదివించాను కదా, నేను నీకు జీవితం ఇచ్చాను కదా, కానీ నీ దేశంలో ఎంతోమంది చదువు లేక, తిండి లేక, బట్ట లేక, ఇల్లు లేక అనాథులు ఎంతోమంది జీవిస్తున్నారు. వాళ్ళ కోసం నువ్వు ఏం చేస్తావని దేవుడు ప్రశ్న అడిగితే, మా నాన్నగారు భారతదేశం వచ్చి ఆయన అమెరికా చదువుకొని వచ్చిన తర్వాత చాలా సువార్త ప్రకటించారు. కానీ ఆయనలో ఏదో తెలియని లోటు. అప్పుడు ఒక జాలరీ పేటకు వెళ్ళారట వాక్యం బోధించడానికి. రాత్రి వాక్యం బోధిస్తున్నారట, నడుస్తారు. ఆయన పెంటెకోస్టల్ ప్రీచర్, చాలా బలంగా వాక్యం బోధిస్తారు. ఆయన వాక్యం బోధిస్తూ నడుస్తుంటే ఆయన కళ్ళు మాత్రం ఎదురు కూర్చున్న ఒక అబ్బాయి మీదకి వెళ్తున్నాయంట. ఆ అబ్బాయి ఒంటి మీద కనీసం ఒక్క బట్ట కూడా లేదంట. దిగంబరుడిగా కూర్చున్నాడంట, చిన్న కుర్రాడు. ఆయన నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆయన కళ్ళు దృష్టి మాత్రం అబ్బాయి మీదకే వెళ్తున్నాయి. వాక్యం అయిపోయింది, పాస్టర్ గారు వచ్చారు, అయ్యగారు నాన్నగారికి భోజనం పెట్టారు, మాట్లాడారు. తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడంట. అయ్యా, ఆ అబ్బాయి ఎవరయ్యా, ఏంటి అలా ఉన్నాడు అంటే, ఆ అబ్బాయికి ఎవరూ లేరండి, ఒక ముసలి మామ మాత్రమే ఉంది. వీడే రోజు వెళ్ళి ఊరంతా అడుక్కొని వాడికి వాళ్ళ మామకి డబ్బులు సమకూర్చి వాళ్ళు భోజనం చేస్తారండి అని అడిగితే అబ్బాయిని పిలిచారట మా నాన్నగారు. ఏరా బట్టలు వేసుకోలేదేరా అంటే, నాకు ఒకే జత ఉందండి, రోజంతా తిరుగుతాను, వేసుకుంటాను, రాత్రి ఉతుక్కొని ఆరేస్తాను, మళ్ళీ రేపు పొద్దు నువ్వు అదే బట్టలు వేసుకోవాలి అని చెప్పాడట. మా నాన్నగారు ఉదయం పగిలిపోయిందంట. నువ్వు నాతో వస్తావా, నేను చదివిస్తాను, నీకు కొత్త బట్టలు ఇస్తాను, మంచి స్కూల్లో నేను జాయిన్ చేస్తానని చెప్తే వాడు వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడట. అదేట్రా, నిన్ను చదివిస్తానని చెప్పాను, ఎడరా పారిపోయాడు ఏంటని పాస్టర్ గారితో మాట్లాడుతున్నారట. ఈలోపు ఒక 5 నిమిషాల తర్వాత వాడు బట్టలు వేసుకొని వచ్చాడట. రే బట్టలు లేవన్నావు అంటే, ఇదేనయ్యా నేను ఆరేసుకున్నాను చెప్పాను కదా అంటే, అప్పటికి వాడి నిక్కర్ చివరి నుంచి నీళ్లు పడుతున్నాయంట, ఇంకా తడిగానే ఉన్నాయంట. కడుక్కొనే చర్చి దగ్గరికి వచ్చాడంట, తడిగా ఉన్నాయంట బట్టలు. నేను వచ్చేస్తాను అన్నాడంట. వెంటనే ఆయన బండి తీశారు, బండి మీద వాడిని ఎక్కించుకున్నారు. ఈలోపు ఇంకొక 2 పిల్లలు ఆ మూల నుంచొని బాగా బాధగా చూస్తున్నారంట. వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళకి ఎవరు లేరన్నాడట. అయితే మీరు కూడా వచ్చేయండి అని చెప్పి ఆ 3 పిల్లల్ని బండి మీద వేసుకొని ఇంటికి వచ్చారంట. ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా నాన్నగారికి అప్పుడు పెళ్ళయి 9 రోజులైంది. 9 రోజుల్లో ఇంకా భార్యాభర్తకే సరిగ్గా వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు. అర్ధరాత్రి తలుపు కొట్టారు. మా అమ్మగారు ఆ పెద్ద నవ్వుతో, కొత్తగా పెళ్ళింది కదా, ఆనందంతో తలుపు తీసేటప్పటికి మా నాన్నగారు వెనకాల 3 పిల్లలు ఇలా తొంగి చూశారట. మా అమ్మగారు నవ్వు సగంతో ఆగిపోయింది. మనకు పిల్లలు పుట్టరా, వాళ్ళ పిల్లల్ని అక్కడే నిలవబెట్టి వాళ్ళిద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎవరంటే, నేను వాళ్ళని పెంచడానికి తీసుకొచ్చాను అన్నారట. అదేంటి, దేవుడు మనల్ని దీవించడం, మనకు పిల్లల్ని ఇవ్వడం, ఎవరో అనాథ పిల్లల్ని తీసుకొస్తారేంటి అని ఇద్దరు వాదించుకున్నారంట. సరే అమ్మగారు నాన్నగారు అన్నారు, ఇప్పుడు వద్దు, వాళ్ళని పడుకొని రేపు పొద్దున మనం మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి హాల్లో పడుకోబెట్టి నాన్నగారు లోపలికి వెళ్ళి చాలా ఘర్షణ జరిగిందంట. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ ముందుకు వెళ్తే ఎవ్వరూ ఇంట్లో ఇష్టపడలేదు ఎవరు అనాథ పిల్లల్ని తీసుకొచ్చి పెంచడానికి. నీకే ఖాళీ ఉండదు, ఎవరు చూస్తారా, ఎవరు పెడతారా, నీ దగ్గరే సరిగ్గా డబ్బులు లేవు, వాళ్ళకేం పెడతావరా అంటే, దేవుడు నాకు ఇస్తాడు అని ఆయన విశ్వాసంతో ఉన్నారట. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన పనికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఆయన మరి పనికి ఇక్కడే బైబిల్ స్కూల్ దగ్గర స్టేట్ ఆఫీస్ ఉండేది, అక్కడే ఆయన పనికి వచ్చారు. ఆయన పనికి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారట. నా కుటుంబం మనసు మార్చు, వాళ్ళ ఉదయం మార్చని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎంత ప్రార్థన చేశారంటే, ఆయన ఉదయకాలం వచ్చారు, పిల్లలకి టిఫిన్ పెట్టి మళ్ళీ టైం చూసేసరికి సాయంత్రం 5 అయిందంట. ప్రార్థనలు ఉండిపోయిన సమయాన్ని మర్చిపోయారు. వెంటనే వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటో అని భయపడతా ఫాస్ట్గా బండేసుకొని ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్లలు ఎక్కడా కనిపించలేదట. ఎక్కడ వెతికినా వాళ్ళు దొరకలేదు. హాల్లోకి వెళ్ళి చూశారు, కనపడలేదు. లేకపోతే బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి చూశారు, కనపడలేదు. వెనకాల చూశారు, ముందు చూశారు, ఈ ఇల్లు చుట్టూ ప్రాంతం అంతా చూశారు. ఇంకా ఈ పిల్లల్ని ఏమన్నా పంపించేశారా, వీళ్ళు ఏమన్నా కొట్టి పంపించారా అని భయపడ్డారు. ఇంకా ఆఖరిగా కిచెన్లోకి వెళ్ళి చూద్దామని కిచెన్లో వెళ్ళి చూసేటప్పటికి మా అమ్మగారు ఆ పిల్లలకి అన్నం వడ్డిస్తా వాళ్ళకి అన్నం తినిపిస్తున్నారట. మా నాన్నగారు కంట్లో ఆనంద బాష్పాలు ఆగలేదు. అయ్యా నీకు వందనాలని ఆరాధించారంట. అప్పుడు మా అమ్మగారు అన్నారంట,
మీ మనసు ఏంటో నాకు తెలిసింది, మీరు వెళ్ళి సేవ చేయండి, నా పిల్లల్ని చూసుకుంటాను అని. అలా 3 తర్వాత ఒకటి జాయిన్ అయ్యాడు. 4 పిల్లలతో స్టార్ట్ చేశారు. ఈ రోజుకి 33 సంవత్సరాలు పూర్తయింది. దాదాపు 12,000 మంది అనాథ పిల్లలను, పేద పిల్లలను చదివించి ఈరోజు ఈ స్థితిలో ఈ సంస్థ ఉండగలిగింది. హల్లెలూయా. ఇక్కడ ఉండే పిల్లలు చాలామంది మా దగ్గర చదువుకున్నారు. ఇంకా దాదాపు 350 మంది పైగా పిల్లలు మా స్కూల్లో చదువుకుంటున్నారు, హాస్టల్లో ఉంటున్నారు. ఎందుకని ఈ విషయం మీకు చెప్తున్నానంటే, ఒక మనిషిని గనక దేవుడు పట్టుకొని దేవుడు మాట్లాడితే ఆ మనిషి ద్వారా ఎంతోమంది బ్రతుకులను ఆయన మార్చగలడు. పెంకుటిల్లో సైకిల్ తొక్కుంటా బ్రతికే మా నాన్నగారు ఈరోజు ఇంత సంస్థకి నాయకుడయ్యాడు అంటే ఆయన నమ్మిన దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. గొర్రెలు కాపరుగా ఉన్న దావీదుని ఎలాగైతే రాజసింహాసనం పైన కూర్చోబెట్టాడో, సైకిల్ తొక్కొని 14 ఏళ్ల వయసుకే సేవకు వచ్చిన మా నాన్నగారిని ఈరోజు ప్రపంచ దేశాల్లో వాడుకుంటున్నాడు. ఆయన తరము మమ్మల్ని ప్రపంచ దేశాల్లో వాడుకుంటున్నాడంటే కేవలము మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆయన వాక్యానుసారంగా జీవించడం వల్లనే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో ఈ మాట మనం చూద్దామండి. Lamentations 3:40. Let us examine our ways and test them, and let us return to the Lord. మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకొని మరలా దేవుని యొద్దకు మనం వద్దామనే వాక్యం మనకు సెలవిస్తుంది. We must examine our ways. మనం ఏంటి, మన ఆలోచన ఏంటి, మనం గర్వంతో ఉన్నామా, కుళ్ళుతో ఉన్నామా, ఒక మనిషి గురించి తప్పుగా అనుకుంటున్నామా, ఒక మనిషిని కృంగతీస్తున్నామా, సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నామా, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. వాక్యానుసారంగా మనం జీవించగలగాలి. దేవుడు మాట్లాడినట్టు దయతో మనం మాట్లాడగలగాలి.